హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని బ్లాగ్స్. ఈరోజు మనం డే 3లో టార్గెట్ పెట్టుకున్న సింప్లిఫికేషన్స్. మనం డే 3లో సింప్లిఫికేషన్ అండ్ వెన్ డయాగ్రామ్ టార్గెట్ పెట్టుకున్నాం కదండి. అందులో సింప్లిఫికేషన్ చూద్దాం. సింప్లిఫికేషన్లో ఏంటంటే 2 to 3 మార్క్స్ కంపల్సరీ వస్తాయి. సో ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం దాన్ని చూద్దాం. ఓకే, సింప్లిఫికేషన్స్ ఖచ్చితంగా 2 to 3 మార్క్స్ వస్తాయండి ఎగ్జామ్కి. ఓకే, సింప్లిఫికేషన్ అనేది మనం నార్మల్గా చేసే అడిషన్, డివిజన్ అలాంటివే. కానీ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఒక రూల్ వాడతాం. అదేంటంటే బాడ్-మాస్ రూల్ అని వాడతాం. అంటే ఫస్ట్ బి అంటే బ్రాకెట్స్లో ఉన్నవి చేయాలి. తర్వాత ఆఫ్, మనకి ఇలా ఆఫ్ అని ఇస్తారు కదా, అవి చేయాలి. తర్వాత డివిజన్ చేయాలి, డివైడెడ్ బై. తర్వాత ఎం అంటే మల్టిప్లికేషన్ చేయాలి. తర్వాత అడిషన్ చేయాలి, ఏ అంటే అడిషన్ చేయాలి. ఆ తర్వాత ఎస్ అంటే సబ్ట్రాక్షన్ చేయాలి, అంటే తీసేయాలి. చూడండి, ముందు బ్రాకెట్లో వచ్చినవి చేయాలి, తర్వాత ఆఫ్లో ఏమన్నా ఇస్తే చేయాలి, తర్వాత డివిజన్ చేయాలి అంటే భాగించాలి, తర్వాత మల్టిప్లికేషన్ అంటే ఇంటూ చేయాలి, తర్వాత అడిషన్ ప్లస్ చేయాలి, తర్వాత ఎస్ సబ్ట్రాక్షన్ లెస్ చేయాలి. సో ఈ రూల్ వాడి చేస్తేనే మనకి సమ్స్ అనేది కరెక్ట్గా వస్తాయండి. సో ఇది ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. సో బాడ్-మాస్ రూల్, ఇది రూల్ అండి. ఓకే, ఇలాగే చేయాలి కంపల్సరీ. ఓకే, ఇప్పుడు సమ్స్ చూద్దాం. ఓకేనా, చూడండి, ఇలాంటి సమ్స్ కూడా ఎక్కువగానే అడుగుతుంటారు. చూడండి, ఇక్కడ మైనస్ అంటే ఇంటూ అంటే ప్లస్ అంటే డివైడెడ్ బై అంటే మైనస్. ఇది మనం చేయాలి. మనకి బాడ్-మాస్ రూల్ ప్రకారం చేయాలని చెప్పాను కదా. చూడండి, ఇక్కడ ఏంటి, మైనస్ అంటే ఇంటూ అంటే ప్లస్ అంటే డివైడెడ్ బై అంటే మైనస్. సో ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం. చూడండి, వాళ్ళు ఇచ్చిన సమ్ ఇది, కానీ ఈ రూల్స్ పాటించమన్నారు. మైనస్ అంటే ఇంటూ, సో మనం 40 ఇంటూ అంటే ప్లస్ 12, ప్లస్ అంటే ఏంటి, డివైడెడ్ బై 3, మైనస్ అంటే ఇంటూ 6, డివైడెడ్ బై అంటే -60. చూడండి, ఫస్ట్ బాడ్-మాస్ రూల్లో బి బ్రాకెట్స్ లేవు, ఆఫ్ లేదు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. డివైడెడ్ బై చేయాలి. 3 3 4 12, సో 4 వస్తుంది. తర్వాత మల్టిప్లికేషన్ 4 24, 24, అడిషన్ ప్లస్ 40 అంటే 64, -60 అంటే 4 ప్లస్ 4 వస్తుంది మనకి. ఆప్షన్లో ఉందో చూద్దాం. ఇదిగోండి, +4, ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇది చూడండి, ఇదొక మోడల్ ప్రాబ్లం. మైనస్ అంటే డివైడెడ్ బై వేసుకోవాలి. ఈ రెండు ఇంటర్చేంజ్ చేసుకొని సంఖ్యలు 4 మరియు 8 పరస్పరం మార్పు చెందితే కింది వాటిలో సరైన సమీకరణం ఏది? ఇది కూడా ఒక రకమైన మోడల్ అండి. చూద్దామండి. ఇక్కడ చూడండి, 4 ప్లేస్లో 8 పెట్టమంటున్నారు, 8 ప్లేస్లో 4 పెట్టమంటున్నారు, మైనస్ ప్లేస్లో డివైడెడ్ బై పెట్టమంటున్నారు, డివైడెడ్ బై ప్లేస్లో మైనస్ పెట్టమంటున్నారు. ఇక్కడ అలా చేసినప్పుడు ఏమవుతుంది చూడండి, 6 డివైడెడ్ బై 4 -8. ఈ రెండు సరిగ్గా క్యాన్సిల్ కావు, కాబట్టి ఈ ఆప్షన్ కాదు మనకి. ఇక్కడ చూడండి, 4 డివైడెడ్ బై 6 -8, ఇవి కూడా ఫుల్గా భిన్నాలు వస్తాయి. సో ఇది కూడా కాదు. ఇప్పుడు చూడండి, 8 -4 డివైడెడ్ బై 2, 2 2 2 2, 8 - 2 అంటే 6. సో ఆన్సర్ మనకి ఇది అవుతుంది. ఆన్సర్ 3 కరెక్ట్. ఓకే, చూడండి, ఈ ప్రాబ్లం చూడండి. ఇక్కడ మనకి ప్లస్ అంటే ఇంటూ అంటే డివైడెడ్ బై, మైనస్ అంటే ప్లస్, డివైడెడ్ బై అంటే మైనస్ అని ఇచ్చారు. ఇది చేయమంటున్నారు. సింపుల్గా చేద్దాం. చూడండి, ఇక్కడ మనకి డివైడెడ్ బై అంటే దేని ప్లేస్లో ఇంటూ అంటే డివైడెడ్ బై అంటే ఇక్కడ డివైడెడ్ అంటే 4 1 4 2 2 మిగులుతుంది. ఇంటూ ఎక్కడ చేయాలి, ప్లస్ అంటే ఇంటూ, ప్లస్ ఎక్కడ ఉంది, ఇక్కడ అంటే 3 × 2 అంటే 6 వస్తుంది. ఇక్కడ డివైడెడ్ బై అంటే మైనస్ అంటే -4, మైనస్ అంటే ప్లస్, ఇక్కడ ప్లస్. అప్పుడు 20 + 6 2 - 6 వస్తుంది. 22 - 6 అంటే ఎంత, 16 అనేది ఆన్సర్ అవుతుందండి. ఇది ఆన్సర్. ఓకే, ఈ ప్రాబ్లంకి ఆన్సర్ ఏమొస్తుందో మీరు నాకు కామెంట్లో చెప్పండి. ఓకే, ప్రాబ్లం చూడండి, ప్రాబ్లం చేసి ఆన్సర్ నాకు కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.